సో బేసికల్గా ఇవాళ ఆవకాయ పచ్చడి పెడదాం అనేది ప్లాన్. నా చెయ్యి ఏ వంటకంలో పెట్టినా కూడా అది అద్భుతంగా వస్తుంది అనమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏమేయాలి మామ? ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ 3. ఓ కౌంట్ చేయాలా? వాట్స్ నెక్స్ట్? ఏంట్రవెల్లో అమ్మా కళ్ళలో పడ్డది అనుకో. అంతా అస్సాం. ఏం చేస్తావు అక్షిత? నువ్వు పెడుతున్నావా పచ్చడి ఇప్పుడు? పట్టట్లే, ఆంటీ పడుతున్నారు. నువ్వు చీటీలు తీస్తున్నావా? ఉప్ప అది. ఎస్, ఆవకాయ అంటే ఉత్తిగానే అయిపోతుందా? ఎన్ని పడాలి ఆవకాయ అంటే? ఎంత చేయాలి తెలుసా? మంచిగా నేను చెట్టుకి ఇక్కడ ఒక ఇంట్లో చెట్టు ఉంది, అయితే చెట్టు కాయలు మంచిగా వస్తే తెప్పించుకున్నా. అది పచ్చడి పడుతున్నా అనమాట. తాలింపు వేయరేమో కదా పచ్చడి? అన్ని పచ్చడి. ఆవకాయ అంటే ఆవాలని, ఆవాలు పొడి వేసుకోవాలి. మళ్ళీ ఆ ఎండలో పెట్టి ఇప్పుడే తెచ్చిన. మామూలుగా అయితే చిక్కడపల్లిలో నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడు అంత టైం లేదు కదా, ఒక షాప్ ఉంటుంది ఆర్గానిక్ అనమాట, మొత్తం మార్వాడీలు, చాలా ఫేమస్. ఇప్పుడు కూడా ఉంది అది, కానీ అంత ఆర్గానిక్ అనిపిస్తలేదు ఇప్పుడు. అప్పుడైతే మొత్తం అన్ని ఆవపిండి కూడా రెడీగా పెడతాడు ఆయన, ఓన్లీ ఆవకాయల కోసం. పచ్చడి, కారం, ఉప్పు అన్నీ రెడీ టు పచ్చడి అనమాట. మంచి అన్ని ఆర్గానిక్ ఉంటాయి కదా, టగా తెచ్చుకోవడం కలుపుకుంటున్నప్పుడు నేను జాబ్ చేసేటప్పుడైతే. ఇప్పుడంటే ఖాళీ ఉంది. ఓకే, హలో గాయ్స్, వెల్కమ్ టు కెప్టెన్ మామ్ ఛానల్. సో బేసికల్గా ఇవాళ ఆవకాయ పచ్చడి పెడదాం అనేది ప్లాన్. ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి ఆవకాయ పచ్చడి మ్యాండేటరీ. అది కాకుండా నేను జనరల్గా నా చెయ్యి ఏ వంటకంలో పెట్టినా కూడా అది అద్భుతంగా వస్తుంది అనమాట, ఆమ్లెట్తో సహా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బట్ ఆమ్లెట్ అంత ఈజీ కాదు ఈ ఆవకాయ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం హారికతో అంత ఈజీ కాదు. ఓకే, లెట్స్ స్టార్ట్. అబ్బా, ఓకే గాయస్, సో బేసికల్గా నేను మాస్టర్ షెఫ్, తను అసిస్టెంట్ షెఫ్. మాస్టర్ షెఫ్కి షెఫ్ వీడియో తీస్తున్నా ఆవిడ మా మమ్మీ. నేను జస్ట్ ఏమేయాలి మామ? ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చెప్తా నేను. అదే ఆమె చెప్తుంది, నేను జస్ట్ అట్లా వేస్తూ ఉంటాను, ఆ పిల్ల కలుపుతా ఉంటాను. నేర్చుకుంటున్నాడు ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి పడుతుంది హారిక. ఎస్. ఓకే, సో ఆవకాయ మా మమ్మీ తెలిసిన వాళ్ళ తోటలో నుంచి మరీ తెప్పించింది. మొత్తం నేను చేశాక బాగుంది అనుకోండి, టేస్ట్ నాకు బాగా అనిపించింది అనుకోండి, కింద లింక్ ఏదో పెడతాను, కామెంట్స్లో చెప్పండి దట్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇట్. అంటే నా చేతితో చేసిన ఆవకాయ. ఓకే బాయ్. నేను కొలతలు చెప్తా ఉంటే నువ్వు పెడతా ఉండు అంతే. ఈసారి నీతో కలిపిద్దామని. అదే స్పెషలా? అదే స్పెషల్, ఆవకాయ స్పెషల్ ఈసారి. హారిక ఆవకాయ స్పెషల్ లైఫ్లో ఫస్ట్ టైం గైస్. ఇప్పుడు ఇదంతా పోయాలా? ఇప్పుడు అది వేసి. ఓకే గైస్, ఒక్కటి ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయండి. కౌంట్ చేస్తే మర్చిపోవద్దు. 2, 3. ఓ కౌంట్ చేయాలా? కౌంట్ చేయకుండా పచ్చడి చేస్తే వచ్చినట్టే పచ్చడి. 4. వాట్స్ నెక్స్ట్? ఏంట్రవెల్లో ఇప్పుడు 4 అయ్యాయి కదా, 4కి నిండుగా 1 కారం వేయాలి, కొంచెం తక్కువ ఉప్పు వేయాలి, నిండుగా ఆవపిండి సేమ్, ఆవపిండి కారం సేమ్, ఉప్పు కొంచెం తగ్గించుకోవాలి, మెంతిపిండి కూడా కొంచెం పావు వేయాలి, సరిపోతుంది. మర్చిపోయాం ఏంటో తెలుసా? పసుపు తేపు, వావ్, ఇంగువ. ఇంగువ అందరూ వేస్తారా మమ్మ? వేస్తారు, ఎందుకైనా ఇంగువ లేకుండా టేస్ట్ ఉండదు. ఇంగువ వేసి వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను నేను. కొంతమంది ఒట్టి ఇంగువే వేస్తారు, చాలా బాగుంటుంది. ఒట్టి ఇంగువ వెల్లుల్లిపాయలు లేకుండా సూపర్ ఉంటుంది అసలు. కానీ నాకు ఆవకాయ పచ్చళ్ళు వెల్లుల్లిపాయ కావాలి. దాంట్లో మంచిగా అది పులుపు బాగుంటుంది. అవి కొన్ని వేస్తా, ఇవి కొన్ని వేస్తా.
జస్ట్ ఆ గిన్నెంతా నింపాలా? అమ్మా కళ్ళలో పడ్డవు అనుకో. అంతా అస్సాం. ఇప్పుడు చెప్పు. వీడియో చూసే టెన్షన్ లోనో ఏదో టెన్షన్. ఎందుకు టెన్షన్? ఈ మధ్య మధ్య మార్పు జాస్తి అవుతుందిలే నాకు, పెద్దదాన్ని అయిపోతున్నా కదా, అందుకని ముక్కలు నూనెలో వేస్తా జనరల్ గా మంచిగా పట్టుకోనికా. అంటే ముక్కలు గట్టిగా ఉంటాయి, ఇట్లా మెత్తబడవు అని ఫీలింగ్. పర్వాలేదు, పోసేయతే ఏం ప్రాబ్లం అంత ఏం చేయలేము. కారం వేసేసాం కాబట్టి. ఓకే అంజనేయ. వావ్, దీనికి పెద్ద చేతులు ఉండాలన్నమాట, కలిపితే టేస్ట్ బాగా వస్తుంది. దాని పెద్ద పెద్ద చేతులు కాబట్టి పోయినసారి కూడా దాంతో కనిపించింది, బాగుండే పచ్చడి. అందుకే ఈసారి కూడా మన దాన్నే కలుపుమన్నా. దొంగ 4 ముక్కలు సైడ్కి చేసుకున్నావు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పటి నుంచి మీకు అన్ని నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు కదా. నువ్వు తీర్థయాత్రలకు పోతావా? మాకు నేర్పించి. ఇందులో అయితే మంచిగా కనిపిస్తుంది చూడు. అంటే నూనె ఊరినాక కలర్ వస్తుంది. ఇప్పుడు ఆవు పిండి అన్ని ఇష్టం కదా, అట్లనే ఉంటుంది. కలుపు కలుపు. మాగాయ కూడా కావాలి అది. నూనె అవసరం వస్తుంది అనుకుంటా కదా. అంటే కొంచెం ఇట్లా నూనె నూనె తేలుతుంది చూడు, అది ఊరినాక తేలుతుంది. ఊరినాక చేస్తాను, చాలా అయిపోతుంది. ఓకే గుడ్. సేమ్ మాస్టర్ షెఫ్ చెప్పినట్టు చేశారు. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేయండి. వేసేస్తున్నాను. మారకి చెప్పేస్తుంది వెల్లుల్లిపాయలు వేసేమని. ఇవి ఊరి ఉంటాయి, ఇవి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఉల్లిపాయలు. అసలు ఇది ఊరిన తర్వాత ఆవకాయ ముక్క ఎట్లుంటుంది ఆ టేస్ట్ ఉంటుంది మంచిగా. ఇప్పుడు అందులో వేయండి. ఈరోజుసారికి ఆవకాయ పట్టింది, జాగ్రత్తగా పట్టలేదు, పట్టించా. సో గైస్, అసలు ఆవకాయ పచ్చడి మేము 10 minutesలో పెట్టేసాము. కానీ అంతకుముందు చాలా వర్క్, దాని ముందు చాలా వర్క్. యాక్చువల్లీ ప్రీ వర్క్ ఎక్కువ ఆవకాయ పచ్చడికి. ఇది తర్వాత జస్ట్ కలపడమే. నేను చిన్నగా టేస్ట్ చూద్దాం. ఇప్పుడు అన్నం కలిపి ముద్దలు తింటే టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. కారం అదిరిపోయింది, బాగుంది. ఇప్పుడే కలిపి టేస్ట్ బాగుంది. దీనికోసం వెయిటింగ్ పచ్చడి కంటే ఎక్కువ. అన్నీ సరిపోయినాయి. కొంచెం సాల్ట్ కలపాలి, ఇప్పుడు 3వ రోజు కలపాలి. ఊరినా ఘాట ముద్ద సరిపోయింది కదా, మంచి పర్ఫెక్ట్గా. గైస్ అచ్చా సూపర్ డూపర్ హిట్. అక్క పెట్టి ఇంకో ముద్ద. బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. వద్దు ముక్క వద్దు, అది మంచి ఇట్లా అయినాకనే తింటాం ముక్క. ఎప్పుడైనా మాగాయలు మెంతులు ఎక్కువ ఉండాలన్నమాట. 4 స్పూన్లు కదా ఆవాలు, 1 స్పూను. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, కొంచెం ఆవాలు ఇష్టం అని. కొంచెం ఇది మంచిగా రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు అండ్ ఇంగువ, దీంతో మంచి టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో ఆవకాయ కంటే ఎక్కువ మాగాయలు ఇష్టపడతారు బాగా. మరీ ఎక్కువ చేయట్లేదు, నేను కొంచెం చేస్తున్నాను అంతే, అంత ఓపిక లేదు ప్రస్తుతానికి. ఇంకా మా పాప అడుగుతుంది మాగాయ కావాలి, పోయినసారి పెట్టలేదు, అందుకే ఈసారి పడుతుంది అన్నమాట. ఇట్లా మంచిగా రెడ్డగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా నువ్వుపప్పు నూనె అంటారు దీన్ని,
నువ్వుల నూనె కాదు, నువ్వుపప్పు నూనె. అంటే నువ్వుల నుంచి పప్పులో నుంచి తీసే నూనె అనమాట. ఇది చాలా కమ్మదనం ఇస్తుంది అనమాట పచ్చడికి. చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. జనరల్గా చాలామంది పల్లి నూనె పోసేస్తారు, కానీ నేను ఎప్పుడు నువ్వు పప్పు నూనె పోస్తాను. ఆవకాయ మాగాయ రెండు. సో నేను ఒక 1/2 kg ఆయిల్ తీసుకుంటున్నాను. ముక్కలు పెద్ద ఎక్కువ లేవు అనమాట, ఒక 2 గిన్నెలు అంతే ఉంటుంది. సో ఇది సరిపోతుంది 1/2 కప్. ఏంటంటే పోపు ముందే పెట్టేసుకొని చక్కగా చల్లార్చుకొని ఈ లోపల అన్నీ కలిపేసరికి పోపు చల్లారిపోతుంది. అది కలపాలన్నమాట. వేడిగా ఉన్న నూనె ఎప్పుడు కలపద్దు. ఈ నువ్వుపప్పు నూనె వాడితే మంచిది కూడా, మనకి హెల్త్కి కూడా మంచిది. తింటే అంటే ఆవకాయలు ఎక్కువ ఊరబెట్టి తినకూడదు అంటే ఆవకాయలు మంచిది కాదు, ఏం కాదు, తినొచ్చు, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ నువ్వుపప్పు నూనె కలపడం వల్ల ఔషధ గుణం వస్తుంది అనమాట పచ్చడికి. సో అది కూడా చాలా మంచిది. అందుకని మోస్ట్లీ నేను నువ్వుపప్పు నూనె వాడుతుంటా. పల్లి నూనె అంటే ఫ్యాట్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి. నువ్వు అంతంత పచ్చడి కొలెస్ట్రాల్ తిన్నట్ట అని ఫీలింగ్ వస్తుంది. దీంట్లో అయితే అట్లా ఉండదు మనకి. సో ఇది బోన్స్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు అందరూ నువ్వుపప్పు నూనె వాడండి. ఇది ఏం ప్రమోషన్ కాదు, జస్ట్ హెల్త్ టిప్ చెప్తున్నాను నేను అంతే. మంచిగా పోపు నూనె వేసుకుని ఆవాలు వేసేసుకోవాలి, మెంతులు కొంచెము అండ్ ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు అసలు సిసలైన ఇంగ్రీడియంట్ అనమాట, మాగాయకి టేస్ట్ వచ్చేది ఏంటంటే ఇంగువ. ఇట్లా ముద్ద ఇంగువ అంటారు, ఇలా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది అనమాట. ఇది మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఇందులో వేసేద్దాం. ఇంకా దీన్ని చక్కగా చల్లారనిచ్చేద్దాం. ఇందాక మెంతులు ఆవాలు కాస్త మంచిగా డ్రై ఫ్రై చేసుకున్నాం కదా, వేయించుకుని అది చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకున్నాం. సో సారీ నేను మీకు చూపించలేకపోయాను. మామూలుగా నేను మామిడికాయ ముక్కలన్నీ తొక్కు తీసేసి కొంచెం దాంట్లో ఉప్పు పసుపు వేసి ఒక 3 రోజులు పెట్టి అప్పుడు తీసి ఎండబెడతాం అనమాట. ఎండబెట్టిన తర్వాత ఆ వాటర్ బాగా వస్తుంది దాంట్లో మంచిగా. ఆ వాటర్లో ఎండబెట్టిన ముక్కలన్నీ వేసి ఇందులో ఇట్లా వేసేసుకున్నాం అనమాట. సో టేస్ట్ ఉంటుంది అప్పుడే, పులుపు అది అంతా బాగా పడుతుంది. నేను ఈ గిన్నెతోటి దాదాపు ఈ చిన్న కొన్ని కాబట్టి ఒక 2 గిన్నెలు వచ్చాయి. దీని ప్రకారం నేను వేసేస్తాను అనమాట. ఇప్పుడు ఇందాక పొడి వేసుకున్నాను కదా మెంతిపిండి, ఇది నేను ఇందులో కలిపేస్తాను. నేను డైరెక్ట్గా ఇందులోనే కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఇంట్లాగే పెట్టించాను. మాగాయ పచ్చడి పెరుగన్నం అదిరిపోతుంది అసలు. అయితే కొంచెము నేను రెడ్నెస్ కోసమని కొంచెం ఈ కారం తీసుకుంటున్నాను. ఇది మంచిగా పట్టించిన కారం అన్నమాట. సో నేను ఇందులోనే స్టోర్ చేసుకుని ఇది అట్లాగే పెట్టేసాను. ఇంత ఇది సరిపోతుంది. నేను కొంచెం కారం ఎక్కువే వాడతాను కాబట్టి కొంచెం ఇలా తీసుకున్నా. మీకు తక్కువ వేసుకోవచ్చు కారం, తక్కువ అంటే పులుపుకు దగ్గర కారం ఉంటే పచ్చడి టేస్ట్ కాబట్టి ఇది ఇందులో వేసేస్తాను. చెయ్యి ఎప్పుడు తడిగా ఉండద్దు, ఈ పచ్చడి ఎప్పుడు పెట్టి చెయ్యి తడి ఉండద్దు అస్సలు. నేను ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి ఎండ పెట్టుకున్నాను కదా. చక్కగా పోపు పెట్టుకున్నాను. తినాలనిపిస్తుందా? నాకు కూడా తినాలనిపిస్తుందా? నేను ఇప్పుడే లంచ్ అయిపోయింది. సో సాయంకాలం నేను ఎత్తిపెట్టి ఇప్పుడు అన్నం కలుపుకొని తింటా. అయిపోయింది మాగాయ్ పచ్చడి. మంచిగా 3వ రోజు తీసి ఇట్లా ఉంది చూసారా, నూనె అంతా పైకి వచ్చి మంచిగా. దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకొని, అంటే ఉప్పు వేసి ఆల్రెడీ కలిపిన నేను కొంచెము. నేను దీన్ని చిన్న దాంట్లో తీసేసుకొని ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది పచ్చడి ఇట్లానే మంచిగా ఇలానే ఉంటుంది అనమాట, పాడవకుండా. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీన్ని తీసి కొంచెం నేను వాడుకోవడానికి గిన్నెలో పెట్టుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది, అబ్బా తినేయాలనిపిస్తుంది. మాగా కూడా అంతా ఎత్తి పెట్టేస్తున్నాను.
పచ్చడి మంచి స్మెల్ బాగా అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అసలు. ఇందులో ఎత్తేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కలర్ మారకుండా రెడ్ ఉంటుంది, కావాల్సినప్పుడు తీసుకోవాలి అంతే. ఒకవేళ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కెప్టెన్ మామ్.